వెల్కమ్ టు ఇగ్రమ్ టీవీ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అడ్మినిస్ట్రేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను సందర్శించబోతున్నాం. ఈ జాబ్ మేళాలో ఏ విధమైన కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి మరియు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అధికారులతో మాట్లాడి ఈ మెగా జాబ్ మేళా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా జాబులు పొందిన వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని అందించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? సూపర్ ఎక్సైటెడ్ సార్. నేను మాత్రం ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చాను సార్. నేను మామూలుగా అయితే మాది గుంటూరు సార్. మాది గుంటూరు నుంచి నేను న్యూస్ చూసి నిన్నే తెలిసింది సార్. నాకు నిన్నటి నుంచి నేను వచ్చాను సార్. వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం పట్ల మీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్? చాలా గుడ్ అనిపించింది సార్. అంటే చాలామందికి ఇక్కడ చాలా హెల్ప్ఫుల్స్ అవుతుంది సార్. చాలా అలాగే చాలామందికి కూడా చాలామంది వచ్చారు. చాలామంది కూడా నేను చాలా చూశాను సార్. అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. జాబ్ పొందినటువంటి దాదాపుగా మొట్టమొదటి క్యాండిడేట్ కావచ్చు, అంటే జాబ్ ఆఫర్ లెటర్ తీసుకున్న దాంట్లో గ్రేట్ సార్. ఏరియా కాకుండా ఇంకా చాలా మందికి వస్తుంది. ఎక్కడ వచ్చేసి? థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ సార్. ఏ కంపెనీ సార్? ఇది వల్లీ ఎంటర్ప్రైజెస్. ప్యాకేజ్ ఏమైనా చెప్పారా? ప్యాకేజ్ అంటే ఒక 3 months తర్వాత చెప్తాను. అంటే మామూలుగా హాఫ్ ఇస్తానని చెప్పేసి అన్నారు. దగ్గర 19 చిల్లర సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. వేములవాడలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మెగా జాబ్ మేళాకు ఎంతమంది వచ్చారు, ఏర్పాట్లు ఎట్లు ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయనే దానిపైన ఈ నిర్వహణ అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎంతమందికి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ ఇక్కడ దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి సార్. ఇప్పుడు మనకు వేములవాడలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళకి మొత్తంగా 46 కంపెనీలను తీసుకురావడం జరిగింది. ఈ 46 కంపెనీలో సుమారుగా మనకు 1500కు పైగా వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రజెంట్ మనం ఈరోజు వచ్చేసి సుమారుగా ఒక 350 నుంచి 420 మధ్యలో మనం ఒక వేకెన్సీస్ని ఫిలప్ చేస్తాము. అంటే డైరెక్ట్ వేకెన్సీస్ ఫిలప్ అంటారు. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనకు కొన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్ కంపెనీస్ ఉన్నాయి. ఈ టెక్నికల్ కంపెనీస్కి ఏంటి అని అంటే ఖచ్చితంగా వీటికి ఎవల్యూషన్ రౌండ్ అనేది ఉంటుంది. టెక్నికల్ ఎవల్యూషన్ రౌండ్ అంటాం మనము. అది 2 rounds ఉంటుంది కాబట్టి ఒకటి ఇక్కడ ప్రైమరీ రౌండ్ ఉంటుంది, మళ్ళీ ఒకటేమో సెకండ్ రౌండ్ కోసం అనేది ఖచ్చితంగా వాళ్ళు హైదరాబాద్కి కానీ లేదంటే వాళ్ళ రీజనల్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది క్యాండిడేట్స్. సో శాలరీస్ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి సార్? శాలరీ ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి అండ్ ఇది ఎంతమందికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, ఎన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు? ఎందుకంటే ఇందాక ఒక అబ్బాయితో మాట్లాడితే గుంటూరు నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చి ఆఫర్ లెటర్ తీసుకున్నారు, మీ చేతుల మీదుగా తీసుకోవడం అయితే జరిగింది. సో దీని గురించి అయితే ఇది మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా పక్కన ఉన్నటువంటి సిద్దిపేట నుండి కూడా చాలామంది క్యాండిడేట్స్ వస్తున్నారు, వరంగల్ నుండి కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అని అంటే క్యాండిడేట్స్ వేరే వేరే జిల్లాల నుంచి చాలామంది వస్తున్నారు. చాలామంది అంటే జాబ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇక్కడ శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఏమేంటి అంటే మనకు 15,000 నుంచి మొదలుకుంటే సుమారుగా 60,000 వరకు కూడా శాలరీ ప్యాకేజ్ ఉన్నటువంటి కంపెనీస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కొన్ని కంపెనీస్ ఏంటి అంటే శాలరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ మాత్రము శాలరీతో పాటుగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. వచ్చినటువంటి కంపెనీస్లో ఐటీ, నాన్ ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, అగ్రికల్చర్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కంపెనీస్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సార్ చెప్తున్న దాని ప్రకారం అయితే చాలామందికి ఇది ఉపయోగకరమైనటువంటి విషయమే. ఇలాంటి జాబ్ మేళాలు వేములవాడతో పాటు సిరిసిల్ల జిల్లాలో మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి యంగ్ జనరేషన్ని ప్రోత్సహించడానికి మిగతా కంపెనీల నుండి మాకు ఇలాంటి రిక్వైర్మెంట్ అనేది చేయడం వల్ల చాలా 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 హ్యాపీ. హాయ్ సార్. హాయ్. జాబ్ మేళా ఏ విధంగా ఉంది సార్? బాగుందండి. ఓకే, ఎన్ని కంపెనీస్ వచ్చాయి? అరౌండ్ ఒక 40 to 46 కంపెనీస్ వచ్చినాయి ప్రజెంట్. ఇప్పటివరకు మ్యాక్స్ ఒక 200 to 300 మెంబర్స్ జాబ్కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా మరి కాసేపట్లో ఎమ్మెల్యే ద్వారా తీసుకోబోతున్నారు. ఇది చాలా బాగుంది ఆపర్చునిటీ. మన గ్రామీణ ప్రాంతాల వారు హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ అవకాశం మంచిగా ఉపయోగపడుతుంది. ఈ జాబ్ మేళా ప్రభుత్వ విప్ ద్వారా రావడానికి నేను ప్రభుత్వ విప్ ద్వారా నిర్వహించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. జాబ్ మ్యాక్స్ ఒక 200 మెంబర్స్ వరకు ఇప్పటివరకు జాబ్ ఆఫ్ లెటర్స్ కూడా వచ్చినాయి. మీరు ఏ జాబ్లకు అప్లై చేసుకున్నారు? ఏ కంపెనీస్? మేము వ్యాలీ ఎంటర్ప్రైజెస్ ఒకటి అప్లై చేసుకున్నాం అండ్ ఇంకొకటి నర్సింగ్ది అప్లై చేసుకున్నాం. అందులో సెలెక్ట్ అయినాం. ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆఫర్ లెటర్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎలా ఉందండి మీ ఫీలింగ్? ఇక్కడ జాబ్ మేళాలో జాబ్ తీసుకున్నారు కదా, ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ లేని వాళ్ళకు కూడా మంచి పూర్ క్యాండిడేట్స్ కూడా మంచి
జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిర్రు, బాగుంది ఇక్కడ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యండి. ఆఫర్ లెటర్ తీసుకున్నారండి? తీసుకున్నాను. ఎలా ఉందండి మీ ఫీలింగ్? బాగుంది, బట్ అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇక్కడ లోకల్ సిరిసిల్ల వెమ్లవాడ అయితే ఇంకా బెటర్ ఉండు. ప్లేస్మెంట్ అనేది ఇక్కడ అందుబాటులో లేదు. అందరూ హైదరాబాద్ విజయవాడ వెళ్ళాలంటే కుదరదు కదా, లోకల్ ఉంటే ఇంకా బెటర్ ఉండు. నమస్కారం మేడం. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కొడుముంజ నుంచి వచ్చారా? ఈ జాబ్ మేళ ఏ విధంగా ఉందండి? చాలా బాగుంది. ఏ జాబ్లోకి మీరు అప్లై చేసుకున్నారు? టెలికాలింగ్ బ్యాంక్ ఆఫీస్ వర్క్ రెండింటికి అప్లై చేశాను. సెలెక్ట్ అయ్యారా? ఇంకా లేదు, ఇంకేం చెప్పలేదు, కాల్ చేస్తామని చెప్పి. ఓకే మేడం, మీరు ఎప్పుడు వచ్చారు ఈ జాబ్ మేళకు? 10 o'clock వరకు వచ్చినాం. ఏ విధంగా ఉంది మరి? చాలా బాగుంది, కానీ యూజ్ అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంది సార్ ఇక్కడ జాబ్ మేళ? వచ్చినాయి సార్, చాలా వరకు కంపెనీస్ వచ్చినాయి. మేము కూడా అటెండ్ అయినాం. సాఫ్ట్వేర్ కంపెనీస్ తక్కువ వచ్చినాయి, ఒక 2-3 కంపెనీలు వచ్చినాయి. మళ్ళీ మిగతా కంపెనీలతో పోల్చుకుంటే ఇక్కడ ఫ్రెషర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళకు మనకైతే అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఏమని ఇస్తున్నారంటే నిరుద్యోగులకు అని ఇస్తున్నారు ఎక్కువ. కాకపోతే ఇక్కడ చాలా వరకు పోల్చుకుంటే ఫ్రెషర్స్ వరకే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. సార్ అంటే ఎంత ఏజ్ ఉన్న వరకు? 28 సార్, ఎక్కువ అయితే 20 నుంచి 28 ఏజ్ ఉన్న వరకు ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే అండి, మరి ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఇస్తున్నారా? ఇక్కడ ప్రజెంట్ అయితే ఏం చెప్పట్లేదు సార్, రెజ్యూమ్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైము మళ్ళీ హైదరాబాద్కి వస్తే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి, అక్కడ నుంచి కాల్స్ వస్తాయని మాకు చెప్తున్నారు సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి వచ్చారు మేడం? నేను మంచిర్యాల నుండి వచ్చాను. ఓకే మేడం, ఏ జాబ్లోకి మీరు అప్లై చేసుకున్నారు? నేను బ్యాంక్ జాబ్స్, టెలికాలర్ జాబ్స్ అప్లై చేసుకున్నాను. ఓకే, మరి ప్లేస్మెంట్ ఇచ్చారా? ప్లేస్మెంట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, జస్ట్ ఇచ్చారు. సరే, ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ప్లేస్మెంట్ మీరు ఎక్కడ ఆశిస్తున్నారు? నేను హైదరాబాద్కి లొకేషన్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా హైదరాబాద్లో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే అండి, మరి జాబ్ మేళ ఎలా ఉంది మీకు? జాబ్ మేళ ఎలా అనిపించింది? జాబ్ మేళ బాగుంది, ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చారు మేడం? వట్టిమల్ల. ఓకే, మీరు ఏ జాబ్లోకి అప్లై చేసుకున్నారు? HR సొల్యూషన్స్, ముతూట్ ఫైనాన్స్. ఓకే, సెలెక్ట్ అయ్యారా? అయ్యా. ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారండి? జయాలికాస్. ఎక్కడ మీకు ప్లేస్మెంట్ ఎక్కడ ఇచ్చారండి? హైదరాబాద్. ఎక్కడి నుంచి వచ్చారు? వీర్నపల్లి. ఎలా ఉంది జాబ్ మేళ? ఓకే సార్, చాలా బాగుంది. మీరు ఏ కంపెనీలకు అప్లై చేసుకున్నారు? సార్ HDFC, పేటిఎం, ఇక్కడ నాన్ ఐటీ ఫీల్డ్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. వాటికి జాయిలకస్లో ఉన్న ఇంకా మిగతా వాటికి అప్లై చేయాలనుకుంటున్నాను. చేసినాను కూడా, రెజ్యూమ్ కూడా సబ్మిట్ చేసిన. ప్లేస్మెంట్ ఇస్తారట సార్. ఓకే, ఎక్కడికి వెళ్తారు ప్లేస్మెంట్ ఇస్తే? మీరు ఎక్కడ ఆశిస్తున్నారు? హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం మనకు దగ్గర ఉంటుంది కాబట్టి ఓకే. ఈవెన్ కరీంనగర్లో ఇంకా లోకల్లో మనకు వర్క్ ఫ్రమ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, మరి మీరు అక్కడ ఉండడానికి ఓకేనా? హైదరాబాద్లో ఎక్కడ ఇచ్చినా కానీ? ఓకే సార్, ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇల్లందకుంటాం ఉండొచ్చు. ఓకే, ఏ విధంగా ఉందండి జాబ్ మేళ? పర్వాలేదు, మంచిగానే ఉందండి. ఎవరి గురించి వచ్చారు మీరు? మా అబ్బాయి కొరకు వచ్చింది. మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యాను. ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు? ఫార్మా. మీరు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ సదుపాయాలు జాబ్ మేళలో? సదుపాయాలు మంచిగానే ఉన్నాయి. ఎవరికైతే అభిలాష ఏ జాబ్లో పోవాలనేది ఉన్నదో వాళ్ళు ఆ జాబ్ ఎంచుకొని పర్ఫెక్ట్ డైరెక్ట్గా పోవచ్చు. ఏ వృత్తి ఏ కోర్స్ ఎంచుకున్న వాళ్ళకు దానిలో పోవచ్చు. ఏ వర్క్ మంచిగా అనిపిస్తే దానిలో సెలెక్ట్ అయ్యి పోవచ్చు. వెమ్లవాడలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు జాబ్ మేళ నిర్వహిస్తున్నారని మీకు ఎలా తెలిసింది? వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్. మీకు ఏ జాబ్ పొందారు మీరు? మెడికో ప్లస్ ఫార్మసీ. ఓకే, మీ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీ. ఏ జాబ్లో మీరు అప్లై చేసుకున్నారు ఇక్కడ? ఫార్మసీ. ఓన్లీ ఫార్మసీకి అప్లై చేసుకున్నారు. సాలరీ పరమైన ఏమైనా వివరాలు తెలిసాయండి? 13,000 నుంచి 18,000. ఓకే, మీరు ప్లేస్మెంట్ ఎక్కడ ఇచ్చారు? హైదరాబాద్. ఓకేనండి, మీరు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది?